ఈరోజు అయితే కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి జగిత్యాలలో పెద్దపల్లి అనే గ్రామంలోకి మనం వచ్చినాము. ఆ గ్రామంలో ఆల్ఫోర్స్ కాలేజ్ ముందు షెడ్యూల్లో అయితే మనం ఉన్నాం. గణేషుని విగ్రహాలు తయారు చేసి షెడ్కి అయితే మనం వచ్చినాం. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఈసారి కొత్త గణేష్ విగ్రహాలు ఎలా తయారు చేశారంటే రెండు వైపులా గజరాజు ఉండి మధ్యలో సింహాసనం మీద మహారాజుల ఉన్నటువంటి పొజిషన్లో గణపతి కూర్చున్నటువంటి చిత్రంలో మనం చేతులు కంప్లీట్ కాలేదు. దండం పెట్టాల్సి ఉంది, దంతాలు అమర్చాల్సి ఉంది. దాదాపు 10-15 విగ్రహాలు ఇదే మోడల్లో మనకైతే ఇక్కడ కనబడుతున్నాయి. లోపల కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఒక 2-3 మోడల్స్ మీకు చూపెట్టండి. ఫ్రెండ్స్ ఇదే చూడొచ్చు, చాలా చక్కటి పెద్ద ఆచితో అయోధ్య నగరాన్ని పోలినటువంటి ఒక పెద్ద ఆచి అయితే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఇంకా ఇది విగ్రహం పూర్తి కాలేదు. ఈ ప్రతిమ ఇంకా చేతులు అమర్చాల్సి ఉంది. ఆ గజరాజుకు తొండం పెట్టాల్సింది ఉంది. ఇంకా దంతాలు ఇవన్నీ సెట్టింగ్ ఇంకా చేయాల్సింది ఉంది. ఈ పక్కన చూసినట్టయితే ఆంజనేయ స్వామి ఉన్నటువంటి చిత్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. అలాగే ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విగ్రహం చూసినట్టయితే నంది వాహనంపై గజరాజు కూర్చున్నట్టు, బొజ్జ గణపతి కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది సెట్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆచి చాలా పెద్దగా రెండు వైపులా, ఆ వైపున ఈ వైపున గజరాజు నెమలి పింఛన్తో ఉన్నటువంటి సెట్టింగ్ అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. పైన వచ్చేసి విష్ణుమూర్తి చక్రంతో 4 హస్త్రాలతో చాలా చక్కటి ఆచినైతే పెట్టడం జరిగింది. నంది వాహనం పైన కూర్చున్నాడు అండ్ పైన వెనకాల విష్ణుమూర్తి ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో ఆచి పైన ఇరువైపులా గజరాజు నెమలి పింఛన్తో ఉన్నటువంటి ఈ బొజ్జ గణపతిని చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా చక్కటి ఆచీలు అయితే వేయడం జరిగింది. అయోధ్య సెట్టింగ్ ఒకటి, విష్ణుమూర్తి సెట్టింగ్ ఒకటి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది మీరు కొనుగోలు చేయాలంటే ఇది పూర్తి అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు 15 రోజుల ముందు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.